సంక్షేమాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సినీ కార్మికులకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా అన్నిటికంటే కీలకమైన ముఖ్యమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణలో ఉద్యోగుల బాధ్యతను నిర్ధారించే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చాం. కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో సహాయంగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు సహాయ నిరాకరణ ద్వారా నిర్లక్ష్యానికి పాల్పడితే వాళ్ళ జీతాలలో కోత విధించి ఆ నగదును తల్లిదండ్రుల ఖాతాలో వేయడానికి దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ వేదిక మీద నుంచి తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ కన్న పిల్లలు మీ పట్ల నిర్లక్ష్యంగా లేదా మీ జీవన భృతికి సహకరించకపోతే కలెక్టర్ను సంప్రదించండి. తక్షణమే మీ పిల్లల జీతాలలో 15% కోత విధించి మీ ఖాతాలలో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులకు చివరి దశలో ప్రభుత్వం అండగా నిలబడి ఈరోజు వాళ్ళకు రక్షణ కల్పించిందని తెలియజేయడానికి నేను సంపూర్ణంగా సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, విద్యా సంస్కరణలు, విద్యారంగంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 28వ స్థానంలో ఉండే ఈనాడు 18వ స్థానానికి ముందుకు సాగింది. మనస్ఫూర్తిగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులను అందరినీ నేను అభినందిస్తున్నాను. మొదటి స్థానానికి చేరుకునేంత వరకు మీ కృషి నిరంతరం ఉండాలి. మీరు శ్రమ పడతారు, మొదటి స్థానం సాధిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనం నిర్మించుకోవడం జరుగుతుంది. కుల మత భేదాలు లేకుండా విద్యార్థులందరూ ఒకే చోట చదువుకునేందుకు వీలుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వీటిని నిర్మిస్తున్నాం. ఇప్పటి వరకు 105 స్కూళ్లను మంజూరు చేశాం. ఇప్పటికే 84 స్కూళ్లకు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన విద్యను అందించాలని ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పని చేస్తున్నది. అందుకే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యకు కొత్త రూపాన్ని అందిస్తున్నామని ఈరోజు మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 212% పెంచడం ద్వారా బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల పిల్లలు ఆత్మగౌరవంతో జీవించడానికి మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 22 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాలు, పోషక ఆహారం అందిస్తున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నాం. ఇవన్నీ తెలంగాణ విద్యారంగానికి కొత్త దిశను ఈరోజు అందిస్తున్నాయని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మిత్రులారా, పేదరికం కారణంగా చదువు ఆగకుండా విద్యార్థుల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తున్నాం. 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. యాజమాన్యాల ప్రమేయం లేకుండా ప్రతి విద్యా సంవత్సరం నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేసే విధానం అమల్లోకి తెచ్చాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు. ఆ గుండె చప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీని 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపట్టి నాణ్యమైన
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా అవకాశాలను కల్పించి ఉపాధి ఉద్యోగాలలో వాళ్ళని రాణించే విధంగా తీర్చిదిద్దాలని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ఈరోజు పని చేస్తుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఉద్యోగాల గురించి నైపుణ్యాల గురించి మీ అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈరోజు సర్టిఫికెట్ ఉంటే సరిపోదు, దాంతోపాటు సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు మనకు అందుబాటులో వస్తున్నాయి. ఆ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రజాప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో 72,000కు పైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, మెగా డిఎస్సి, పోలీసు నియామకాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను విజయవంతంగా నిర్వహించాం. నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోకుండా పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సమానంగా పారదర్శకంగా దాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈనాడు టీజీపీఎస్సీ ద్వారా 450 వివిధ పోస్టుల నియామకాల నోటిఫికేషన్లు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాం. ఈ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగ యువకుల్లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. పోటీ పరీక్షలకు మీరు సంసిద్ధులు కాండి. ఇతర విషయాలలో, వ్యాపకాలలో తల దూర్చకుండా పోటీ పరీక్షలలో మీరు రాణించాల్సిందిగా ఈ సందర్భంగా విద్యార్థులకు నేను సూచన చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, యువతకు విద్యతో పాటు నైపుణ్యంతో పాటు ఉద్యోగం అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 1190 మంది అధునాతన నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందారు. వీరిలో 838 మంది పేరొందిన కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన జాబ్ మేళాల్లో 40,000 మంది యువత పాల్గొన్నారు. వీరిలో 5,700 మంది ఉద్యోగాలు సాధించారని తెలియజేయడానికి నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసుకున్నాం. మరో 57 పాలిటెక్నిక్ కాలేజీలను ఈ సంవత్సరం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కోర్సులు పూర్తి చేసి విద్యార్థులు ఇప్పుడు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్నారు. అదేవిధంగా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. గ్రామీణ క్రీడల ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళే క్రీడా విధానం అమలు చేస్తున్నాం. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసినామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించాం. త్వరలో తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహించబోతున్నామని చెప్పేందుకు నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, వైద్యము, ప్రజా ఆరోగ్యం ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము మా ప్రజా ప్రభుత్వానికి. అందుకే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యానికి ఒక భరోసా కల్పించాం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచాం. ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా ఈ ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఇంటికి పెద్ద దిక్కే పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యాన్ని చేయించి
మమ్మల్ని మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనే నమ్మకాన్ని పేదలకు కలిగించాం. అంది మీతో పంచుకోవడం చాలా సంతోషంగా నాకు ఉన్నది. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రజాప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. మీ అందరికీ ఈ సందర్భంగా గోషా మహల్లో 2000 పడకల నూతన ఉస్మానియా